ఎన్నికల్లో ఇవ్వని హామీలను సైతం నేడు సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి ఆర్టీసీ బస్టాండ్లో దివ్యాంగ శక్తి పథకాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, దివ్యాంగులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నాడు మహిళలకు, నేడు దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించడం ఎంతో శుభ పరిణామమన్నారు. దివ్యాంగ శక్తి దివ్యాంగులకు ఓ వరం లాంటిదన్నారు. రాష్ట్రంలో 12.5 లక్షల మంది దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గత ప్రభుత్వంలో గాడి తప్పిన ఆర్టీసీని నేడు గాడిలో పెడుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 1450 డీజిల్ బస్సులను ప్రవేశపెట్టామన్నారు. త్వరలో మరో 257 బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. పేద ప్రజలకు ఆర్టీసీ సేవలు ప్రత్యేకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈరోజు రాష్ట్ర చరిత్రలోని ఒక శుభదినం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సమాజానికి స్త్రీశక్తి పథకాన్ని తీసుకొని వచ్చాం. ఆగస్టు 15వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అద్భుతంగా ఎక్కడా లేని విధంగా 50 కోట్ల ప్రయాణాలు జరిగిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. దీని ద్వారా లక్షలాది మంది మహిళల యొక్క కళ్ళల్లో సంతోషం చూడడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆ పథకానికి వచ్చిన ఆదరణ ఇంత అంతా కాదు. అది ఒక పక్కన జరుగుతూ ఉంటే ఎన్నికల హామీలో కూడా లేకుండా ఉండే మరొక పథకాన్ని ఈరోజు లాంఛనంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు నా సొంత నియోజకవర్గం రాయచోటి పట్టణంలో ఎంతో అద్భుతంగా వందలాది మంది ప్రయాణికుల మధ్య ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. సమాజంలో మేము సైతం ఎక్కడా ప్రభుత్వం మా మీద తారతమ్యాలు చూపివ్వడం లేదు, ప్రభుత్వం అన్ని విధాల మమ్మల్ని ఆదుకుంటుందనే ఒక మంచి లక్ష్యంతో గత ప్రభుత్వం ఏర్పాటులో చేయూతనిచ్చిన దివ్యాంగ సోదరుల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ట్రావెల్ చేసే విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎన్రోల్ అయిన 12.5 లక్షల మందికి ఉచితంగా బస్ సౌకర్యాన్ని కల్పించేదానికి ఈరోజు ప్రారంభం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి మా అంచనా ప్రకారం సంవత్సరంలో 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిసినా కూడా స్త్రీశక్తి పథకాన్ని ఎంత అద్భుతంగా ఆదరించారో ఈ పథకాన్ని కూడా ఆదరిస్తారనే నమ్మకంతో ఈరోజు ప్రజలకు చేయూతనివ్వడం జరిగింది. సోదరమణులారా, ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒక భారం కాదు, ఇది ఒక బాధ్యతగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్కడ ఏ విధమైన పొరపాట్లు లేకుండా స్త్రీశక్తిని ఈరోజు ఇస్తున్నాం. 70,000 మంది ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల యొక్క చేయూతతో ఈ కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా, అద్వితీయంగా పనిచేస్తూ ఉంది. ఈరోజు దివ్యాంగ సోదరులకు ఏదైతే ఇస్తున్నామో ఇది కూడా రాబోయే కాలంలో సక్సెస్ అవుతుంది. మా ముఖ్యమంత్రి గారికి, మా ప్రభుత్వానికి మంచి పేరు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అలాగే ఏపీఎస్ఆర్టీసీకి ఉన్న చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ఏ సంస్థకు లేదు. ఎందుకంటే ఒకప్పుడు సౌత్ ఏషియాలోనే బిగ్గెస్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉన్న ఏపీఎస్ఆర్టీసీ గత 5 సంవత్సరాల్లో కొంచెం ముబ్బుల్లో కూరుకొని పోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.